చూసుకున్నట్లయితే ఏపీలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావపై లెక్కలతో సిద్ధమైన ప్రభుత్వం. ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభావ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్తో కలిపి 3 విడతల్లో 5,000 చొప్పున 10,000 రైతుల ఖాతాలో జమ చేసింది. ఇక ఇప్పుడు 3వ విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడతతో కలిపి జమ చేయనుంది. 3వ విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతుల ఖాతాలో 4,000 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతి ఏటా 3 విడతలుగా పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 20,000 అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న 6,000 మినహాయించి మిగిలిన 14,000 3 విడతలుగా పీఎం కిసాన్తో పాటుగా అందించాలని నిర్ణయించింది. దీంతో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను కలిపి ఫిబ్రవరి వేయాలనుకున్నారు, కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు దీనికి సంబంధించి మార్చి నెలలో ఈ డబ్బులు అయితే విడుదలైతే చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట. తొందరలోని రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ 3వ విడతకు సంబంధించి 4,000 రైతుల ఖాతాలకైతే మార్చి నెలలోనే మొదటి వారంలో విడుదలైతే చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో ఈ తాజా సమాచారం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.